అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసినట్టే క్రైస్తవ విశ్వాసంలో కొన్ని పదాలు వినడానికి చాలా సింపుల్గా ఉన్నా వాటి అర్థం చాలా లోతుగా ఉంటుంది. అలాంటి ఒక శక్తివంతమైన పదం ఆత్మసమర్పణ. అంటే మనల్ని మనం దేవునికి పూర్తిగా అప్పగించుకోవడం. సరే, అప్పగించుకోవడమంటే అసలు ఏంటి? మన జీవితంలో అది ఎలా పనిచేస్తుంది? రండి, ఈరోజు మూలగ్రంథం ఆధారంగా ఈ కాన్సెప్ట్ని కొంచెం లోతుగా చూద్దాం. సో, మన ప్రయాణాన్ని ఒకే ఒక ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెడదాం. నిజంగా మనల్ని మనం సమర్పించుకోవటమంటే ఏంటి? అది కేవలం ఒక మాట చెప్పేస్తే అయిపోతుందా? లేక దానికి మించి ఇంకా ఏమైనా ఉందా? ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోటానికి మూలగ్రంథం మన ముందు ఒక పవర్ఫుల్ ఇమేజ్ నుంచుతుంది. అదే మన జీవితాల్ని ఒక సజీవ యాగంగా అర్పించడం. ఇది ఏదో వస్తువునిచ్చినట్టు కాదు, మన ఉనికినే పూర్తిగా ఎలాంటి కండిషన్స్ లేకుండా సమర్పించడమన్నమాట. మనం మొదటి విభాగానికి వచ్చాం. ఆత్మసమర్పణకు ఒక పరిచయం. ఇక్కడ స్వీయ సమర్పణ వెనుక ఉన్న అసలు ప్రిన్సిపల్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆత్మసమర్పణ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది మన ఇష్టాన్ని, మన జీవితాన్ని, మన భవిష్యత్తును, మన సర్వస్వాన్ని ఎలాంటి షరతులు లేకుండా దేవునికి అప్పగించేయడం. అంటే మన జీవితానికి యజమానిగా మనల్ని మనం పక్కకు జరిపి ఆ స్థానాన్ని దేవునికివ్వడం. ఈ సమర్పణ అనే ఐడియాకి ఈ వచనం ఒక పిల్లర్ లాంటిది. ఒక్క విషయం గమనించండి, ఇది రహస్యంగా మనసులో అనుకునేది కాదు. ఇదొక పబ్లిక్ డిక్లరేషన్, ప్రపంచానికి వినిపించే ఒక కమిట్మెంట్. మన సమర్పణ అనేది అంత గట్టిగా ఉండాలని ఇది మనకు చెప్తోంది. ఇక రెండవ విభాగం, సమర్పణ యొక్క భాగాలు. సమర్పించుకోవడం అంటే ఏదో అస్పష్టమైన ఫీలింగ్ కాదు, అది ఒక క్లియర్ ప్రాసెస్. నిజమైన సమర్పణలో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. ఇప్పుడు అవేంటో చూద్దాం. సో, ఈ సమర్పణ అనే ప్రయాణాన్ని మనమొక 4 స్టెప్స్గా చూడొచ్చు మూలగ్రంథం ప్రకారం. మొట్టమొదటిది మన సంకల్పాన్ని అప్పగించడం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే నా లైఫ్ నా కంట్రోల్లో లేదు, అది దేవుని చేతిలో ఉంది అని ఒప్పుకోవడం అన్నమాట. ఇక రెండోది దేవుని పనిని నమ్మడం. అంటే మన స్వంత తెలివితేటలు, మన ప్రయత్నాల మీద ఆధారపడటం మానేసి ఆయన చర్యల మీద పూర్తి నమ్మకం ఉంచడం. మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్, క్రీస్తుపై మన పాపాలను పెట్టడం, మన భారాన్ని గుర్తించి దాన్ని ఆయనకు ట్రాన్స్ఫర్ చేయడం. ఇక ఫైనల్గా నాలుగవది, నీతిని యాక్సెప్ట్ చేయడం. ఇది మన గొప్పతనం వల్ల వచ్చింది కాదు, ఇదొక గిఫ్ట్ అని స్వీకరించడం. ఓకే, ఇప్పుడు మూడవ విభాగానికి వచ్చాం, నిజమైన సమర్పణ. ఇది చాలా చాలా కీలకమైన సెక్షన్. ఎందుకంటే ఇక్కడ మనం అసలైన కమిట్మెంట్కి, అపోహలకి మధ్య ఉన్న తేడా ఏంటో చూడబోతున్నాం. నిజమైన సమర్పణ అంటే ఏంటో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, అది ఏది కాదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక్క క్షణం మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఏదో ఒక కష్టకాలంలో, చాలా ఎమోషనల్గా ఉన్నప్పుడు మనం తీసుకున్న ఒక నిర్ణయాన్ని నిజమైన సమర్పణ అని చెప్పగలమా? ఇక్కడే మనకు తేడా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు కేవలం ఇమోషన్ ఉంది, అది పరిస్థితులను బట్టి పైకి కిందికి వెళ్లే ఒక రోలర్ కోస్టర్ లాంటిది. మరోవైపు సంపూర్ణ నిబద్ధత ఉంది, అది విశ్వాసంలో బలంగా పాతుకుపోయిన ఒక లంగర్ లాంటిది. ఇది మన జీవిత ఓనర్షిప్ని శాశ్వతంగా దేవునికి బదిలీ చేసే ఒక స్పృహతో తీసుకున్న నిర్ణయం. అందుకే ఈ వచనం మళ్ళీ మన ముందుకొస్తుంది. గమనించారా? ఇది నాకిలా అనిపిస్తోంది అని చెప్పడం లేదు, నేను ప్రకటిస్తున్నాను అంటోంది. నిజమైన సమర్పణ అనేది ఒక టెంపరరీ ఫీలింగ్ కాదు, అది ఒక పర్మనెంట్ పబ్లిక్ డిక్లరేషన్ అని ఈ వచనం బలంగా చెప్తోంది. ఇప్పుడు 4వ విభాగం, సమర్పణ యొక్క ఫలాలు. ఇప్పటిదాకా ఆత్మసమర్పణ అంటే ఏంటో చూశాం. మరి అలా చేసినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది? దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఈ జర్నీ యొక్క అసలు పర్పస్ ఏంటో ఇక్కడే మనకర్థమవుతుంది. ఆత్మసమర్పణ యొక్క మొట్టమొదటి అతి ముఖ్యమైన ఫలం పాపక్షమాపణ. అంటే మన గతం యొక్క భారం నుంచి మనకు లభించే సంపూర్ణమైన విడుదల. క్షమాపణ తర్వాత మనకు దొరికేది ఒక కొత్త జీవితం. ఇది మన పాత అలవాట్లను మార్చుకోవడం లాంటిది కాదు, ఇది ఒక రీక్రియేషన్. పాతవన్నీ పోయి అంత కొత్తగా మారడం. ఇక చివరిగా 3వ ఫలం, దేవుని నీతిని పొందడం. ఇది మనం కష్టపడి సంపాదించుకున్నది కాదు, కేవలం సమర్పణ ద్వారా బహుమతిగా పొందింది. ఈ 3 ఫలాలు, పాపక్షమాపణ, నూతన జీవితం, ఇంక దేవుని నీతి,
ఈ 3 కలిసి మనల్ని కంప్లీట్గా మార్చేస్తాయి. 5వ విభాగం కృతజ్ఞతతో కూడిన జీవితం. ఇంత పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ పొందిన తర్వాత మన రెస్పాన్స్ ఎలా ఉండాలి? ఇక్కడే సమర్పణ అనేది కృతజ్ఞతతో కనెక్ట్ అవుతుంది. అంటే సమర్పణ అనేది ఎండ్ పాయింట్ కాదు, కృతజ్ఞతతో జీవించే ఒక కొత్త లైఫ్కి స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. మూల గ్రంథం మనల్ని ఒక సహజమైన ప్రశ్నకు నడిపిస్తుంది. మనకు ఇంత గొప్ప గిఫ్ట్ ఫ్రీగా దొరికినప్పుడు దానికి బదులుగా మనం ఏం చెయ్యాలి? ఈ కొత్త జీవితానికి మన థ్యాంక్స్ని చేతల్లో ఎలా చూపించాలి? అంతిమంగా నిజమైన ఆత్మసమర్పణ యొక్క పరాకాష్ఠ, దాని సహజమైన ఫలితం ఒక్కటే, కృతజ్ఞత. ఇది కేవలం ఒక ఫీలింగ్ కాదు, మనం పొందిన దానికి ప్రతిస్పందనగా మన జీవితాన్ని జీవించే ఒక విధానం. సో చివరిగా ఒక ప్రశ్నతో ఈరోజు చర్చను ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. సమర్పణ అనేది ఒక డోర్ లాంటిది అనుకుంటే, కృతజ్ఞత అనేది మనం నడిచే దారి లాంటిది అనుకుంటే, మరి ఆ దారి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ ప్రయాణం యొక్క ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ఇది మనలో ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న.